అండ్ రీసెంట్గా జరిగిన పరిణామాలు చెప్తాను నేను. అంటే మొన్న ఒక ఇష్యూ జరిగింది, అంటే మీ అందరికీ తెలుసు ఆయన గురించి, ఆయన మాటలను వక్రీకరించి మాట్లాడడం అంతా చూసాము. అక్కడెవరో డిబేట్లో కొంతమంది, మీకు కొంతమంది అన్న సర్పంచులు ఉన్నారా, వార్డు మెంబర్లు ఉన్నారా అని గట్టిగా కొంతమంది దాన్ని సీరియస్గా తీసుకొని ఒక 100 మందికి పైగా పోటీ చేశారు. ఎవరైనా సపోర్ట్ చేయలేదు పార్టీ తరఫున నుంచి. కానీ కళ్యాణ్ గారి భావజాలాన్ని ఏదో మారుమూల ప్రాంతాల్లో ఉన్న యువత గుండెలు నింపుకొని సర్పంచ్గా పోటీ చేశారు, వార్డు మెంబర్గా పోటీ చేశారు. ఈరోజు ధైర్యంగా చెప్పగలం, తెలంగాణలో కూడా ఎవరు ఎటువంటి పార్టీలకు అతీతంగా వాళ్ళు జనసేన కండ వేసుకొని ధైర్యంగా ముందుకెళ్లి ఈరోజు సర్పంచ్లు అయ్యారు, ఉప సర్పంచ్లు అయ్యారు, వార్డు మెంబర్లు అయ్యారు. మాకే అనిపించింది, మేము ఎప్పుడు వాళ్ళ కోఆపరేట్ చేయలేదు. అయినా సరే ఏదో మన కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి వెంట నడుద్దాం, ఆయన ఆశలు నింపుకొని మనం కూడా ఫైట్ చేద్దామని ఈరోజు చాలా మందిని అవడం అనేది చాలా సంతోషకరం. అండ్ ముఖ్యంగా రేపు వాళ్ళని కూడా పవన్ కళ్యాణ్ గారు అందరినీ కలవబోతున్నారు. ఎందుకంటే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మా జనసేనలో, ఇంత సీరియస్గా తీసుకొని ముందుకెళ్ళడం అనేది. వాళ్ళందరికీ మరొకసారి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ గెలుపోవటం పక్కన పెడితే మేమున్నాము, మేము ప్రశ్నిస్తాము, మేము సమాజంలో మెరుగైన సమాజం కోసం మేము ప్రయత్నిస్తామని అందరికీ, అన్ని పార్టీలకు ధీటుగా నిలబడి ఈరోజు గెలిపించిన వారందరికీ, పోటీ చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. రేపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరినీ కలవబోతున్నారు. అండ్ చాలా మంది రేపు కొండగట్టుకు కూడా హిందూ సంఘాలు, హనుమాన్ భక్తులు పాదయాత్ర ద్వారా వచ్చి, అంటే నాకు విచిత్రం ఏంటంటే ఒక 1 వీక్ నుంచి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు 3వ తారీఖున కొండగట్టుకు వస్తున్నారో తెలిసినప్పటి నుంచి పార్టీలకు అతీతంగా బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, అందరు కాల్ చేసి మాకు ఎలా ఉంటుంది అక్కడ చూడడానికి, పాసులు ఉంటాయా, మేము పార్టీ గురించి కాదు అలాంటి నాయకుడిని మేము చూడాలనుకుంటున్నాం, కలవాలనుకుంటున్నాం అంటే చాలా సంతోషం వేసింది. అరే ఇక్కడ ఇలాంటి వాతావరణం, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే రెగ్యులర్గా ఏదో జనాలను మొబిలైజ్ చేసి బహిరంగ సభ విజయవంతం చేయాలని ఎప్పుడు అసలు ఆయన తాటే ఉండదు మాకు. ఎందుకంటే పిలువపోయిన లక్షల్లో జనం వస్తారు, మేము కంట్రోల్ చేసుకోవడానికి మా వాళ్ళకి వాలంటీర్స్కి ఇబ్బంది పడుతుంటారు. సో రేపు పొద్దున చాలా మంది జనం వస్తున్నారు. వాళ్ళకు పోలీసులకు, ముఖ్యంగా పోలీసులు అండ్ గవర్నమెంట్ సహకరిస్తుంది. మీ అందరికీ మరొకసారి పోలీస్ వారికి అండ్ గవర్నమెంట్కి మరొకసారి ధన్యవాదాలు. అండ్ మీరందరూ అంటే కొంచెం క్రమశిక్షణతో, ఎస్పెషల్లీ జన సైనికులు, వీర మహిళలు అందరూ క్రమశిక్షణతో మెరిగి ఏదైతే మన నాయకుడు చెప్పిన బాటలోనే కొంచెం ఎవరికి ఇబ్బంది కలగకుండా రేపటి ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా వాళ్ళు కూడా అక్కడున్న మా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరు గారు కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు కానివ్వండి, ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ అక్కడ ఏర్పాట్లో నిమగ్నం ఉన్నారు. ముఖ్యంగా కరీంనగర్, జగిత్యాల ప్రాంతం నుంచి, ఎస్పెషల్లీ ఆదిలాబాద్, మంచిర్యాల్ ఈ ప్లేస్ నుంచి చాలా మంది వస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా రావాలని కోరుకుంటున్నాము. అండ్ ఇంకా విషయానికి వస్తే చాలా మాట్లాడాలి ఉంది. ఇది సరైన టైం కాదు, కానీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఈ థ్యాంక్స్ మీట్కి సహకరించినందుకు మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.